కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చెప్పినవేవి నెరవేర్చలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే 15,000 అని చెప్పి కామెడీ యాంగిల్ ఎక్కువైపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది ఒకసారి మనం చూద్దాం. 15,000 గతం మరిచావా జగన్. 2019లో అధికారంలోకి వచ్చాక 7 నెలలకు అమ్మ ఒడి అమలు, ఇప్పుడు 3 నెలలకే ఇవ్వలేదని గగ్గోలు, 5 ఏళ్లలో 4 సార్లే అమ్మ ఒడి జమ. అంటే 2019లో ఆయన మేలో ప్రమాణ స్వీకారం చేశారు. మే 27th ఆర్ సంథింగ్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరికి ఆయన 7 నెలలకు అమ్మ ఒడి వేశాడు. అయితే ఇప్పుడు 3 నెలలకే ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నీకు 15,000 అని చెప్పి ఆయన కామెడీ యాంగిల్ని బయటకు తీస్తున్నాడు. ఇక్కడ కావాల్సింది కామెడీ కాదు, కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ కూటమి ప్రభుత్వంకు ఉంది అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతున్నట్లేదు. 5 ఏళ్లలో 4 సార్లే అమ్మ ఒడి జమ. అయినా 5 ఏళ్లలో 4 సార్లే అమ్మ ఒడి జమ చేశారు. 5వ సంవత్సరం జమ చేయలా. దానికే 1 ఏడాది ఇవ్వకుండా పక్కా ప్లాన్. ఇచ్చిన దాంట్లోనూ ఏటా అనేక కోతలు, మెయింటెనెన్స్ అని చెప్పి బాత్రూమ్ మెయింటెనెన్స్ కానీ వాటికని 2,000 రూపాయలు మళ్ళీ కోతలు. కూటమి ప్రభుత్వంపై రెట్టింపు భారం, గతం మరచి జగన్ వ్యంగ్య వ్యాఖ్యలు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాక ఆయన నెరవేర్చిన హామీలు చూస్తే ఆయన చెప్పుకుంటున్నాడు 90% హామీలు నెరవేర్చామని చెప్పి. కానీ 90% హామీలు మరచి మిగతా 10% నెరవేర్చారని చెప్పి మరోవైపు ప్రజలు చెప్పుకొని వస్తున్న పరిస్థితి. అనేక మంది ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి మూల కూర్చోబెట్టారని కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. నీకు 15,000 అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ గతం మర్చిపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చాక తీరిగ్గా 7 నెలల తర్వాత అమ్మఒడి పథకాన్ని అమలు చేసిన ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే తల్లికి వందనం పథకం అమలు కాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి ఆయన ఏమనుకుంటున్నారు అంటే, ఈయన గగ్గోలు పెట్టేస్తే ప్రజలు తిరగబడిపోయి వెంటనే ఆయనకు రాష్ట్రపతి పాలన వచ్చేసి ఆ తర్వాత ఎన్నికలు జరిగిపోయి జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తారో, లేదా కూటమి ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయి ఆయన వెంటనే అమలు చేస్తారని చెప్పి అనుకుంటున్నారో ఏమో. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి అర్థం అవ్వాలి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత విపక్ష నాయకుడు వైఎస్ జగన్ యాగి చేస్తున్నారు. ఇటీవల గుంటూరు జైలు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ నీకు 15,000 అంటూ విచిత్రంగా ప్రవర్తించి కూటమి సర్కారుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల వేళ చేసిన ప్రచారంలోని కొన్ని మాటలను ఉదాహరిస్తూ వాటికి హాస్యం జోడించి వ్యంగ్యంగా విమర్శలు చేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు అమ్మఒడి పథకాన్ని వెంటనే అమలు చేయకుండా తాత్సారం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆగమేఘాలపై అమలు చేసి తీరాలని చెప్పి కోరుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏమనంటే ఆయనేమో 7 నెలలకు చేశాడు, ఈయనేమో ఇప్పటికిప్పుడు చేసేయమంటున్నారు. ఈయన చేసిన అప్పులు చూస్తే కోకొల్లలు ఉన్నాయి. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి వదిలిపెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈనాడు సిబిఎస్ఈ సిలబస్ విద్యార్థులు 10th విద్యార్థులు అల్లాడిపోతున్నారు. 70,000 విద్యార్థులకు గాను 70,000 మందికి ఎగ్జామ్స్ పెడితే కనీసం 53,000-54,000 మంది ఫెయిల్ అయిపోయారు ఆ ఎగ్జామ్స్లో. ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడితే 53,000-54,000 మంది అసెస్మెంట్లలో ఇంటర్నల్ అసెస్మెంట్లో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి. తెలిసి తెలియక 1000 స్కూళ్ళల్లో అతను ఏం చేశాడంటే ఈ విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పేశాడు. టోఫెల్ విద్య అన్నాడు. టోఫెల్ అసలు ఆ బోధనా సిబ్బంది సరిగా రిక్రూట్ చేసుకోలేదు వాళ్ళు. మరి అలా రిక్రూట్ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారయ్యా అంటే నేరుగా సిబిఎస్ఈ సిలబస్ అనేసాడు. ఆ సిబిఎస్ఈ సిలబస్లో వాళ్ళకు సరైన బోధన అందించక ఈనాడు విద్యార్థులు 70,000 మంది విద్యార్థులకు గాను ఎగ్జామ్స్ పెడితే 53,000-54,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు. మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయిన పరిస్థితి. మరి వీళ్ళని ఏం చెయ్యాలి? జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఈనాడు నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారంటే దాన్ని ఆయన విద్యాశాఖ మంత్రిగా దాన్ని గాడిన పెట్టేందుకు ఆ అందరు విద్యార్థులకు కూడా బోర్డ్ ఎగ్జామ్స్ రాసేందుకు వాళ్ళు అనుమతించి ఆయన ఏం చేశారంటే ఆ విద్యార్థులకు ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఆయన చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డివి అన్నీ సర్వనాశనం చేసే పనులే. జగన్మోహన్ రెడ్డి పనులన్నీ అలాగే ఉంటాయి.
వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం వెలగబెట్టారయ్యా అంటే బటన్లు నొక్కి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బటన్లు నొక్కడానికే పరిమితం అయ్యారు. మిగతా ఆయన కోటరీ అంతా బయట చేసిన నిర్వాకాలు చూస్తే ఈనాడు ఈ ఏదైతే జత్వానీ కేసు ఉందో ఆ జత్వానీ కేసు కూడా మనకు ఒక నిదర్శనం. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే తెలిసి ఒక జత్వానీ, తెలియక ఇటువంటి జత్వానీలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో. కాబట్టి ఏది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మానసిక స్థితి బాలేదు అని చెప్పి అనేక మంది చెప్తుంటే అర్థం కాలేదు. ఏదైతే ఈయన ఆరోపణలు చేస్తున్నాడో ఈ ఆరోపణలు బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు మరి చాలా అనేకం విసిరే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముందుగానే అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చి అని చెప్పి ఆయనకు ఒకసారి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించి 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఎప్పుడు వేశారన్నది ఒకసారి గుర్తు చేయాల్సి వస్తుంది.